టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఈరోజు జీలిమిల్లి మండలం లో ఉన్నటువంటి పిహెచ్సిని విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే విష జ్వరాలు కానీ ఆరోగ్య పరిస్థితులు విషమించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఈరోజు ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే విధంగా ఈ హాస్పిటల్ ఉండాలనేది ప్రభుత్వ ధ్యేయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విజిట్ చేయడానికి సడన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈరోజు ఇది హాస్పిటల్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది. ఎప్పుడు కూడా 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలని డాక్టర్ గారిని సూచించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇక నుంచి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అలాగే వైద్య సదుపాయం కూడా ఇక్కడ ప్రతి ఇది కూడా ఇక్కడ అవ్వని పక్షంలో పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీరు సాధ్యమైనంత వరకు ఇక్కడే వైద్యం చేసేలాగా డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా గమనించి 24 గంటలు కూడా మీకు ఇక్కడ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే సడన్ విజిట్లు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవ చేయడం కోసమే ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. పోలవరం న్యాసెస్కి సంబంధించి గిరిజన అభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 25 డిపార్ట్మెంట్స్ ఇక్కడ పూర్తి అవగాహన కోసం ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులను మాట్లాడుతుంది. అలాగే త్వరలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా, అలాగే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్యల గురించి, రోడ్ల గురించి, అలాగే నిరుపేదల ఇల్లు గురించి, మంచినీళ్ళ గురించి, అలాగే నిర్వాసితులు ముఖ్యంగా నిర్వాసిత సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన మా ప్రభుత్వం పూర్తి చేసేలాగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అందరం కూడా ఉద్యోగస్తులు కానీ మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అలాగే ఈరోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్ళి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వాటిని తీర్చే విధంగా మేము ముందుకు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.